ఓం నమః శివాయ. శివుడి గుండె ఒక్కసారి ఆగిపోయిందని మీకు తెలుసా? ఒక ప్రేమ దేవుణ్ణే సైతం మార్చేసిందని, ఒక అవమానం ప్రపంచం మొత్తాన్ని కుదిపేసిందని, ఒక భార్య గౌరవం కోసం తన ప్రాణాన్నే అర్పించిందని. ఆమె సతీదేవి, శివుడి యొక్క మొదటి అర్ధాంగి. ఈరోజు మనం వినబోయేదే సతీదేవి యొక్క చరిత్ర. వీడియోని చివరి వరకు వినండి. ప్రజాపతి దక్షుడు బ్రహ్మదేవుని యొక్క కుమారుడు. అతనికి ఎంతోమంది కుమార్తెలు. కానీ ఒక ప్రత్యేక శక్తి భూమిపై అవతరించాల్సి ఉంది. ఆ శక్తి ఆదిపరాశక్తి. ఆమె సతీదేవిగా జన్మించింది. చిన్నప్పటి నుంచే సతి మనసు శివుడిపైనే ఉండేది. ధ్యానం, జపం, తపస్సు. ఆమె ఒకే ఒక్క కోరిక, శివుడే నా భర్త కావాలి అని. సతీదేవి కఠినమైన తపస్సు ప్రారంభించింది. ఎండలో నిలబడి, చలిలో కూర్చుని, ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా తపస్సు చేస్తూ ఓం నమః శివాయ అంటూ ఆమె భక్తిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. చివరికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీ భక్తి నన్ను గెలిచింది సతీ అని శివుడు సతీదేవిని వివాహం చేసుకున్నాడు. కానీ దక్షుడు సంతోషంగా లేడు. ఎందుకంటే శివుడు సాధారణంగా కనిపించేవాడు కాదు. శ్మశానంలో ఉంటాడు, భస్మం ధరిస్తాడు, గజచర్మం వేసుకుంటాడు. దక్షుడు అనుకున్నాడు, ఇలాంటి వాడిని నా అల్లుడిగా ఎలా అంగీకరిస్తాను? అక్కడి నుంచి అతని అహంకారం పెరిగింది. ఒకరోజు దక్షుడు మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు. అందరినీ ఆహ్వానించాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు, విష్ణుమూర్తి వచ్చాడు. కానీ శివుడు మాత్రం రాలేదు. ఎందుకంటే శివుడిని మాత్రం పిలవలేదు. సతీదేవి యజ్ఞం గురించి విన్నప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకుంది. అప్పుడు శివుడు ఏమన్నాడంటే, అక్కడ అవమానం తప్ప ఇంకేమీ లేదు సతీ అని చెప్పాడు. కానీ ఒక కుమార్తెగా సతీదేవి వినిపించుకోకుండా, శివుడి మాటల్ని ఖాతరు చేయకుండా సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. యజ్ఞ స్థలానికి వెళ్ళినటువంటి సతీదేవికి ఎక్కడ చూసిన అవమానం. దక్షుడు శివుడిని బాగా దూషించాడు. సతి గుండె విరిగిపోయింది. నా భర్తను అవమానించిన చోట నేను ఉండలేను అని అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళడానికి సిద్ధమైంది. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించింది. ఇంత తప్పు చేశాను నేను. నా స్వామి చెబుతున్నా నేను వినకుండా ఈ యజ్ఞానికి వచ్చి నేను అవమానపడింది కాక నా స్వామిని కూడా అవమానపడేలా చేశాను. ఈ మొహాన్ని నేను స్వామికి చూయించలేను. స్వామి నన్ను క్షమించు అంటూ ఆమె యోగాగ్నిని సృష్టించింది. అందరి ముందే తన శరీరాన్ని త్యాగం చేసింది. ఈ విషయం తెలిసిన శివుడు భయంకరమైన కోపంతో నలుదిక్కులు భయపడేటట్లుగా రుద్రతాండవాన్ని చేస్తూ తన జటాజూటాన్ని పీకి నేలపై కొట్టాడు. అక్కడి నుంచి వీరభద్రుడు పుట్టాడు. వీరభద్ర. శివుడు లేని యాగం నిర్విష యాగం. అలాంటి నిర్విష యాగాన్ని దక్షుడు పూనుకున్నాడు. ఆ దక్షుడు పూనుకున్నటువంటి యజ్ఞంలోనే నీ తల్లి సతీదేవి మరణించింది. అలాంటి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసిరా అని చెప్పగానే వీరభద్రుడు భూత, ప్రేత, పిశాచ గణాలను వెంటబట్టుకొని ఆ యాగం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. వీర తాండవాన్ని సృష్టించాడు. తర్వాత దక్షుడి తల నరికి ఆ యజ్ఞంలోనే పడేశాడు. సతీదేవి త్యాగం ప్రపంచానికి ఒక పాఠం. ప్రేమ అంటే గౌరవం. గౌరవం లేకపోతే జీవితమే లేదు. తర్వాత సతీదేవి పార్వతిగా మళ్ళీ జన్మించింది. శివుడితో మళ్ళీ కలిసింది. ఇదే సతీదేవి త్యాగం వెనుక ఉన్నటువంటి అసలు నిజం. ఇక్కడి నుంచే అష్టాదశ శక్తి పీఠాల కథ మొదలైంది. ఆ శక్తి పీఠాల పూర్తి కథ తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో మీరందరూ శక్తి పీఠాలు అని తప్పకుండా రాయండి. ఖచ్చితంగా తర్వాత వీడియోను అష్టాదశ శక్తి పీఠాల కథ నుంచి మొదలు పెడదాం. ఈ కథ నిజంగా మీ గుండెలను తాకినట్లయితే ఒక లైక్ కొట్టండి. మీలాంటి భక్తులకు ఈ వీడియో చేరేలా షేర్ చేయండి. ఇలాంటి దేవతల రహస్య కథలు రోజు చూడాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.